అందుకే నిజంగా కులాన్ని పోగొట్టాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. బలవంతంగా పెళ్లిళ్ళు మనం చేయలేం, కానీ ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వండి. రిజర్వేషన్లు ఎవరికైనా ఇవ్వాలి అంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అలాగే ఇళ్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ మొట్టమొదటి వాళ్ళకి ఇవ్వండి. 1% కావచ్చు, 2% కావచ్చు. ఈ రాజ్య వ్యవస్థ, రాజ్యాంగం కులాల్ని అతిక్రమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి, కులాన్ని సంహరించే వాళ్ళకి సాయపడతాయని చెప్పన్న నమ్మకాన్ని కలగజేస్తే కాలక్రమేణా మన యువత మన మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకుని సిద్ధపడుతున్నారు. మనం బలవంతంగా వాళ్ళని లాగి పెడుతున్నాం. కానీ వాళ్ళకి ఆ మాత్రం ఊత ఇవ్వండి. వాళ్ళప్పుడు మనసు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు చెప్పినట్టు కాకుండా కులాన్ని ఖచ్చితంగా తరం కాలంలో అంతరింపం చేస్తారు. ఇక అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీలు, ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష. ఒకటి, మన రాష్ట్రంలో, మన నగరంలో మదరసాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి నిరుపేద కుటుంబాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి పనికిరాని విద్య అందిస్తున్నారు. ఏదో విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని చెప్పిన కారణంగా కొన్ని సంస్థలు. దయచేసి వీళ్ళందరికీ వాళ్ళ మత విద్య వాళ్ళని నేర్చుకునే వారి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ విధిగా సెక్యులర్ విద్య, మన సైన్సు, మన చరిత్ర, భాష, లెక్కలు, జీవితానికి పనికొచ్చే విద్య అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి. మొక్కుబడిగా కాదు, మనోభావాలు దెబ్బతింటాను కాదు. వాళ్ళకి ఆ విద్య అందుకునే హక్కు ఉన్నది. లేకపోతే కేవలం అక్కడ కొన్ని చోట్ల మసీదుల్లో ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు ఉండవు. రేపొద్దున సమాజానికి వాళ్ళు భారం అవుతారు, వాళ్ళకి సమాజం అన్యాయం చేసింది అవుతుంది. అలాగే ముస్లింల్లో అతి ఎక్కువగా మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, స్వయం ఉపాధి వారిలో ఎక్కువ ఉంది. మీరు నగరాల్లో ఎక్కడ చూసినా కూడా ప్లంబర్లు, కార్పెంటర్లు, వివిధ చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారంతా కూడా అధికంగా మైనారిటీ. వారికి స్కిల్స్ ఇవ్వండి పెద్ద ఎత్తున. బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా రుణ సదుపాయాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, టూల్స్ కోసం, అప్గ్రేడేషన్ కోసం మీరు ఏర్పాటు చేయండి. ఇక ఆరోగ్యం విషయంలో మాట్లాడుతాను, కానీ ఈవేళ సంక్షేమానికి ఆరోగ్యానికి ఒక చిన్న సంబంధం ఉంది. మన రాష్ట్రంలో డ్యూక్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనలో ఏం తెలియదంటే, ప్రతి సంవత్సరం 8% ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు. 10% మంది ఏమో పేదరికం నుంచి బయటపడుతున్నారు. ఎందుకంటే పేదరికం రేఖ చాలా చిన్న రేఖ, కేవలం 2500 క్యాలరీలు తిండి. 8% మంది పేదరికంలోకి జారిపోతున్నారు, 10% మంది పేదరికం నుంచి బయటపడుతున్నారు. పేదరికంలోకి జారిపోతున్న వాళ్ళలో 175 మంది అందరూ కూడా ఈవేళ మనం ఏ పద్ధతుల గురించి మాట్లాడుతున్నామో ఆయా కులాలు, వర్గాలకు చెందిన వారే. 199 మంది వాళ్ళలో 175 మంది కేవలం చిన్న చిన్న అనారోగ్యాల కారణాలుగా భారత ప్రభుత్వం ఒక పథకాన్ని చేపట్టింది. అది చిన్న చిన్న జబ్బులకి ఇన్సూరెన్స్ పథకం, చాలా తక్కువ ఖర్చుతో. ఆరోగ్యశ్రీ మంచి చెడ్డు తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈవేళ మలేరియా వస్తే, డెంగ్యూ ఫీవర్ వస్తే, ఫ్లూ వస్తే, మరో జబ్బు వస్తే చాలా మంది పేదలు పేదరికంలోకి మరింత జారిపోతున్నారు. బతుకు దుర్భావన అవుతున్నది. కాబట్టి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ ఉండేట్టుగా ప్రతి పౌరుడికి, ప్రతి పేద మనిషికి, ప్రతి చిన్న జబ్బుకి వచ్చేట్టుగా భారత ప్రభుత్వం స్కీమ్ని దయచేసి మీరు చేపట్టండి. భారత ప్రభుత్వం నుంచి డబ్బులున్నాయి. ఎంతసేపటికి మా ఆరోగ్యశ్రీ బాగుందని మాట్లాడుకుంటే లాభం లేదు. ఇక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, పేదరికానికి దానికి సంబంధం ఉంది. అయిపోయింది అధ్యక్ష. ఈ చట్టాన్ని తీసుకురావడంలో ప్రధాన కారకుల్లోనే ఒకడిని. జాతీయ సలహా మండలిలో కూర్చుని ఈ చట్టం కావాలని మేమంతా తీసుకొచ్చాం. ఈ చట్టం ఈ రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించుకుంటారు, సంతోషం. కానీ 2009వ సంవత్సరంలో పేదరిక నిర్మూలనకి, వివక్షను తొలగించడానికి కేవలం పలుగులతో నేలని తవ్వడమో, కందకాలను పూడ్చడం మాత్రమే మార్గం అంటే శాశ్వతంగా పేదల్ని పేదలుగా కొనసాగించడం మాత్రమే. అది తాత్కాలికంగా వారికి ఉపాధి కల్పించే మార్గమే తప్ప పెద్ద ఎత్తున లక్షలాది మంది యువతకు నైపుణ్యాన్ని మీరు ఇవ్వకపోయినట్లయితే, అందుకోసం ఓ పథకాన్ని 3 నెలల నుంచి 6 నెలల పాటు రాష్ట్రంలో 10-15 లక్షల మంది యువత ప్రతి సంవత్సరం కూడా ఉపాధికి కావాల్సిన నైపుణ్యం పొంది ఏర్పాటు చేసి 5,000, 10,000 సొంతంగా సంపాదించిన శక్తి వాళ్ళకి ఇవ్వకపోతే నిరంతరం ఇలా చేయి చాచి అర్థించేటువంటి స్థితిలో వారుంటారు. దానకర్ణుల్లా మీరు కూర్చుని ఇంత చేసామని మనం చెప్పుకుంటూ ఉంటాం. పేదరికం మాత్రం పోదు, వివక్ష మాత్రం తొలగిపోదు. ఇక ఆదివాసీల గురించి అధ్యక్ష, ఈ ఫారెస్ట్ యాక్ట్ మంచిది పెట్టారు, బాగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 50% మాత్రం చేశారు 12 లక్షల్లో. రంగారెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా త్వరగా చేయండి. కానీ నేను చెప్పదలుచుకున్న అది కాదు.
అసలు మనం ఆదివాసీలను చూస్తున్న తీరులోనే మౌలికమైన పొరపాటున్నది. జంతు ప్రదర్శనలో జంతువుల్లాగా మనం ఐసోలేట్ చేసేసి మన ప్రదర్శన కోసం వాళ్ళు ఉండాలనుకుంటున్నాం తప్ప మొత్తం సమాజంలో వారిని మిళితం చేయాలన్న కోరిక మనకు ఉండడం లేదు. ఉదాహరణకి షెడ్యూల్డ్ ఏరియాల్లో స్కూల్ టీచర్లు ఎస్టీలే కావాలంటున్నాం కానీ మంచి టీచర్లు కావాలనుకోవటంలా మనం. నిజంగా ఎస్టీల పిల్లలకి మంచి చదువు కావాలనుకుంటే ఎస్సీఏ కాదు కావాల్సింది పాఠాలు బాగా చెప్తున్నారా లేదంటే మనం ఏమిటి కేవలం సింబాలిజం, కంటి తెరుపు చర్యలు. ఈ మాట చెప్పే సాహసం ఈ సభలో చాలా పార్టీలకు లేదు. ఎవరో ఒకళ్ళు నిజాయితీగా సాహసంగా చెప్పాలి, లేకపోతే సమాజంలో మార్పు. పంచాయతీ అధ్యక్ష ఈ మాట చెప్తున్నాను నేను. ఉదాహరణకి అక్కడ విద్య కానీ ఆరోగ్యం కానీ ఇందాక ప్రస్తావన వచ్చింది. ఏ డెంగ్యూ వచ్చినా ఏ మలేరియా వచ్చినా అక్కడ ఆ ప్రాంతాల్లోనే. అంచేత కేవలం ఐటీడీఏలు, మన జీపులు, మన ఆర్భాటాలు, మన సబ్సిడీలు దీనివల్ల వాళ్ళ జీవితంలో బయటపడ్డంలా. ఐటీడీఏలు నేను చూశాను, నేను నడిపాను. ట్రైబల్ ఏరియాస్ 30 ఏళ్ల నుంచి దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఆనాటికి ఈనాటికి దుర్భరమైన దారిద్ర్యం వెనుకబాటుతనం పోలా.